ప్రత్యర్థులపై గెలిచాడు, విధి ముందు ఓడాడు. ఆయనే దివంగత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ గురించి చెప్పాలంటే 3 ఎన్నికలు జూబ్లీహిల్స్లో పోటీ చేసి 3 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు ఆయన. అయితే అలాంటి మాగంటి గోపీనాథ్ ప్రత్యర్థులపై గెలిచాడు, కానీ విధి ముందు తల దించాడు, ఓడిపోయాడు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మాగంటి గోపీనాథ్ గురించి చెప్పాలంటే ఆయన 1963వ సంవత్సరం హైదరాబాద్లోని హైదర్ నగర్లో జన్మించాడు. ఆయన ప్రస్తుతం ఆయన వయసు దాదాపు 60 సంవత్సరాల పైన ఉంది, 61 నుంచి 62 సంవత్సరాలు. అలాంటి మాగంటి గోపీనాథ్ గారు మరి 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన 20 సంవత్సరాల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. చాలామందికి మాగంటి గోపీనాథ్ గారి గురించి చాలా విషయాలు తెలియవు. ఆయన ఏదో 2014లో వచ్చి జూబ్లీహిల్స్లో టీడీపీ తరపు నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిపోయాడని, ఆ తర్వాత కేసీఆర్ పార్టీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడని మాత్రమే కొంతమందికి తెలుసు. కానీ ఆయన ఎమ్మెల్యే అవ్వటం చాలా లేట్ అయిందని చెప్పుకోవాలి ఇప్పటికీ. ఎందుకంటే 30 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే అవ్వాల్సినటువంటి మాగంటి గోపీనాథ్కి దాదాపు 46-47 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చాలా లేట్ అయింది ఆయనకి ఎమ్మెల్యే అవ్వటం. దానికి కారణం అప్పటికి నియోజకవర్గాల్లో నాయకులు, అటు తెలుగుదేశం నుంచి నాయకులు ఉండటం, ఎక్కడ అవకాశాలు లేకపోవటం, ఆయనకి టికెట్ రాకపోవటం అనేది మాగంటి గోపీనాథ్ గారికి రాజకీయంగా ఆయన ఎర్లీ ఏజ్లో సక్సెస్ అవ్వలేకపోవటానికి అదొక కారణం అని చెప్పుకోవచ్చు. ఈయన 1983లోని ఎన్టీ రామారావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగాడు. ఆ రోజుల్లోనే హైదరాబాద్ మహానగరంలో మాగంటి గోపీనాథ్ గారికి ఒక బ్యాచ్ ఉండేది, బుల్లెట్ బ్యాచ్. దాదాపు 1000 మంది కుర్రాలతోటి బుల్లెట్ వేసుకొని మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాడంట. అంటే ఒక పిలుపునిస్తే ఆ పార్టీ అధినేత ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ గోపీనాథ్ గారికి యూత్ కార్యక్రమాలు ఏమైనా అప్పచెప్తే 1000 మంది కుర్రాలతోటి బుల్లెట్లు వేసుకొని మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని హైదరాబాద్ నడిగడ్డ మీద హల్చల్ చేసేవారంట. ఆయన అందరూ బుల్లెట్ బ్యాచ్ అంటారు, ఎందుకంటే ఆయనకు బుల్లెట్ బ్యాచ్ ఉంది. అంటే 20 ఏళ్ల వయసు నుంచి కూడా ఆయన ఆ కుర్రాలని క్యాడర్ని మెయింటైన్ చేశాడు ఆయన. ఆ తర్వాత మరి 1985-87 ఆ మధ్యకాలంలో మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. అంటే చిన్న విషయం కాదండి. 25 ఏళ్ల వయసులోనే మరి ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలుగు యువత అధ్యక్షుడే ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరానికి సంబంధించి హుడా డైరెక్టర్గా పనిచేశారు ఆయన. సో చాలా కీలకమైనటువంటి పదవులు ఆయన అధిరోహించారు. 30 సంవత్సరాల వయసులోనే అన్ని పదవులు చూశారు ఆయన. అంత పెద్ద హైదరాబాద్ మహానగరానికి మరి ఆయన డైరెక్టర్గా పనిచేశారు, హుడా డైరెక్టర్గా. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరి తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరానికి టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 30 సంవత్సరాల వయసులోపే అన్ని పదవులు చేస్తారు ఆయన. సో ఇక ఆయనకి కావాల్సింది ఎమ్మెల్యే పదవి. సో ఆ ఎమ్మెల్యే పదవి ఆయనకి అప్పుడు దక్కిన పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికి హైదరాబాద్లో తక్కువ నియోజకవర్గాలు ఉండేవి. ఈయన పుట్టి పెరిగిన హైదర్ నగర్ ఖైరతాబాద్ సమీపంలో ఉండేది. అప్పటికి ఖైరతాబాద్లో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. సో పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది బలమైనటువంటి నేతలు అప్పటికి ఉన్నారు. ఆయన యువకుడు కావటం, నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం లేకపోవటం మాగంటి గోపీనాథ్ గారికి రాజకీయంగా ఇంకా సమయం పట్టింది. ఇంకా తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో వచ్చింది అవకాశం మాగంటి గోపీనాథ్ గారికి. అప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడటం 2009కి. ఆ 9లో అంతకుముందే పీజీఆర్ గారు చనిపోవటం, వారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ జూబ్లీహిల్స్కి 2009లో ఎమ్మెల్యే అవ్వటం, ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసే పరిస్థితి ఎవరికి లేకపోవడంతో మాగంటి గోపీనాథ్ గారిని తీసుకుని వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వటం. సో అటు మరి టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి చిన్నశ్రీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు. సో ఇంతమంది పోటీ చేశారు. స్థానికంగా చిన్నశ్రీశైలం యాదవ్ గారికి హైదరాబాద్ నగరంలో ఆయనకు మంచి పట్టు ఉంది. సో ఆయన కుమారుడు ఒక పక్క ఎంఐఎం నుంచి, అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరొక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి. రాష్ట్ర విభజన అయిపోయి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి మాగంటి గోపీనాథ్ గారు. సో అప్పుడు టీఆర్ఎస్ నుంచి మరొక నాయకుడు పోటీ చేశాడు. సో వీళ్ళందరినీ ఓడించి మాగంటి గోపీనాథ్ గారు 2014లో 9000 మెజార్టీ సాధించి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అది ఆయన స్టామినా, ప్రజలతో ఆయనకున్నటువంటి సంబంధం,
మరి ఆయన రాజకీయంగా ఆయన ఇచ్చినటువంటి ఫైటు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్లో చేరటం, టీఆర్ఎస్లో బలమైన నాయకుడిగా ఎదగటం, మళ్ళీ అప్పుడు ముందస్తు ఎన్నికలు 2018లో ఆ రోజు వచ్చిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మాగంటి గోపీనాథ్ గారు. అప్పుడు ఆయనకి ప్రత్యర్థిగా మరి పి విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అప్పుడు టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు 2018లో. అప్పుడు టీడీపీ సపోర్ట్ లేదు ఈయనకి, కాంగ్రెస్ టీడీపీ సపోర్ట్ మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి గారికి, పీజీఆర్ గారు కుమారుడు. అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు చినశేషన్ యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు. సో ఎంఐఎం వేరే అభ్యర్థిని పెట్టుకుంది. సో ఇంతమంది పోటీ చేశారు, మళ్ళీ ఈయన బరిలోకి దిగారు. ఈసారి దాదాపు 16,000 ఓట్లు సాధించారు మాగంటి గోపీనాథ్ గారు. చిన్న విషయం కాదండి. ప్రత్యర్థులందరూ బలమైన ప్రత్యర్థులు, ఒక పీజీఆర్ గారు కుమారుడు, ఒక చినశేషన్ యాదవ్ గారు కుమారుడు, ఒక ఎంఐఎం పార్టీ, మళ్ళీ ఇండిపెండెంట్లు, సో మళ్ళీ బీజేపీ వాళ్ళు, ఇంతమంది పోటీ చేసినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గారు ఈసారి 16,000కి వెళ్ళిపోయారు మెజార్టీ. మళ్ళీ 2023 ఎన్నికలకు వస్తే, అంటే ఈ 2018లో గెలిచి టీఆర్ఎస్లో బలమైన నేతగా ముద్ర వేసుకున్నాడు. మరి 2023 ఎన్నికలకు ముందే ఆయన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అధ్యక్షుడు అయ్యాడు. తర్వాత 2023 ఎన్నికలు వచ్చాయి. 2023 ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా మాగంటి గోపీనాథ్ గారిని ఓడించాలని చెప్పేసి చాలామంది నాయకులు కంకణం కట్టుకున్నారు. అందులో ప్రధానంగా చినశేషన్ యాదవ్ గారు, ఆయన కుమారుడు నవీన్ యాదవ్ గారు. ఆయన ఈసారి తను పోటీ చేయకుండా, సో తను 2 ఎన్నికలు పోటీ చేశారు. ఒక ఎన్నిక ఎంఐఎంలో 45,000 ఓట్లతో ఆయన బలమైనటువంటి 2వ స్థానానికి నిలబడ్డాడు 2014లో. సో 2018లో ఆయన దాదాపు 20,000 ఓట్లు సాధించాడు ఇండిపెండెంట్గా. సో ఈసారి ఓట్లు చీల్చడం వల్ల ఈయన గెలుస్తున్నాడు, ఈయన ఎలాగైనా ఓడించాలని చెప్పేసి చినశేషన్ యాదవ్ గారు, ఆయన అనుచరగాను ఆయన కుమారుడు నవీన్ యాదవ్ గారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి భారత క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ గారు, ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్లో చాలా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి, సో ఈసారి అజారుద్దీన్ గారిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. అజారుద్దీన్ గారికి చినశేషన్ యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు మద్దతు ఇచ్చారు. సో చాలామంది మద్దతు కలిశారు. సో ఎలాగైనా సరే గాలి వీచింది, బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ వచ్చింది. ఈసారి గోపీనాథ్ గారిని ఎలాగైనా జూబ్లీహిల్స్ నుంచి ఓడించాలని చెప్పేసి అందరూ పనిచేశారు. అయినా కూడా గత ఎన్నికల్లో కన్నా 400 ఓట్లు మెజార్టీ ఎక్కువ వచ్చింది దానికి. దాదాపు 17,000 ఓట్లు సాధించాడు ఆయన. చిన్న విషయం కాదండి ఇది. 3 ఎన్నికలు, బలమైన ప్రత్యర్థులు, అత్యంత ఖరీదైన నియోజకవర్గం. అంటే నియోజకవర్గం ఖరీదైంది, కానీ ఇందులో బస్తీలు, పేదవారు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 ఎన్నికలు గెలిచి జూబ్లీహిల్స్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నాడు. చిన్న విషయం కాదది. కృష్ణా జిల్లా నుంచి వలస వచ్చినటువంటి కుటుంబం అండి. కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. మరి ఈయన ఇక్కడే పుట్టాడు, హైదరాబాద్లోనే పుట్టాడు. బానన్ బాట మొత్తం హైదరాబాద్, ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే బ్యాచ్లు మెయింటైన్ చేశాడు, కుర్రాలను మెయింటైన్ చేశాడు, సర్కిల్ మెయింటైన్ చేశాడు, క్యాడర్ మెయింటైన్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో 4 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు. నిలదొక్కుని జూబ్లీహిల్స్కి మకుటం లేని మహారాజుగా పేరు తెచ్చుకున్నారు మాగంటి గోపీనాథ్ గారు. ప్రత్యర్థి ఎవరైనా సరే ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ నిలబడ్డాడంటే విజయం అతందే. 3 ఎన్నికలు దానికి సజీవ సాక్ష్యం. ఆయన ఓడించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా భారత క్రికెటర్లని పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లుగా ఇమేజ్ వాళ్ళని తెచ్చి బరిలో నింపి ప్రత్యర్థులందరూ ఏకమై ఆయన మీదకి వచ్చినా కూడా ఆయన మెజార్టీ తగ్గలేదు. ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచారు 2023 ఎన్నికల్లో. అలాంటి గొప్ప నేత అనారోగ్య కారణంతో కన్నుమూశాడు. అందుకే అంటారు, మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, హోదా ఉన్నా, మనకు ఆరోగ్యము ఆయుష్ లేకపోతే అవన్నీ కూడా వేస్తే. అందుకనే విధి ముందు ఎంతటి వాడైనా ఓడిపోవాల్సిందే. ఎంతోమంది ఓడిపోయారు విధి ముందు. ఎందుకంటే ఆ విధి మనల్ని యాక్సిడెంట్ రూపంలో కానీ, లేకపోతే ఇంకేదన్నా ప్రమాదం రూపంలో కానీ, అనారోగ్య రూపంలో కానీ ఆ విధి మనల్ని తీసుకుపోవచ్చు. కానీ ప్రజల్లో ఆయన వేసుకున్నటువంటి చెరగని ముద్ర ఏదైతే ఉందో, మరొక 2 దశాబ్దాల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారి పేరు మారిమోగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే పీజీఆర్ గారిని మరిపించాడండి ఆయన. ఈయన ఎమ్మెల్యే కాకముందు అప్పుడు పీజీఆర్ గారు మరణించున్నారు. ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు జూబ్లీహిల్స్కి. అప్పుడు ప్రతి బస్తీలో కూడా పీజీఆర్ గారి యొక్క జయంతి వర్ధంత ఘనంగా జరిగేది. ప్రజలందరూ కూడా పీజీఆర్ గారి కోసం రోధిస్తూ ఉండేవారు, ఆయన ఉంటే మాకు బాగుండేదని. ఆ యొక్క రోదన్ని, ఆ బాధను మరిపించేశాడు ఈయన. ప్రజలందరికీ సేవ చేశాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2023 ఎన్నికలకు సంబంధించి ఈయనతో పాటు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆయన కూడా ఈయనకు బలంగా సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా వారు ఓట్ బ్యాంక్ కూడా ఇలా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా
విజయం మాత్రం ఆయన్నే వరించింది, కానీ మృత్యువు కూడా ఆయన తీసుకెళ్ళిపోయింది. అందుకే ప్రత్యర్థులపై గెలిచాడు, మహానాయకుడిగా ఎదిగాడు, మకటం లేని మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. చివరికి విధి ముందు ఓడిపోయాడు. జూబ్లీ హిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఘనమైనటువంటి చరిత్ర ఇది.